Hello developers. So ఈ క్లాస్ లో మనం ఇన్లైన్ సిఎస్ఎస్ ఎట్లా అప్లై చేయాలి ఆ టాపిక్ అండర్స్టాండ్ చేద్దాం. ఓకే, సో నేను ఆల్రెడీ ఒక థ్యూరీ ఎక్స్ప్లెయిన్ చేసేసిన. ఒకవేళ మీరు థ్యూరీ చెక్ చేయకపోతే జస్ట్ లాస్ట్ ఆల్రెడీ సేమ్ ఇది పర్టికులర్ ప్లేలిస్ట్ లో టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ఇంకొకసారి రివైజ్ చేస్తున్నా మీకు. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏంటి? మనం ఒక మల్టిపుల్ కంటెంట్ యాడ్ చేస్తే ఒక స్పెసిఫిక్ కంటెంట్ మీద, ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ మీద మనం ఏదైనా స్టైల్ చేంజ్ చేయాలంటే మనం ఇన్లైన్ సిఎస్ఎస్ యూజ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ లాగా ఇక్కడ మనకు 3 హెడింగ్స్ ఉన్నాయి. ఓకే, అండ్ జస్ట్ అజ్యూమ్ చేయండి, నేను ఈ సెకండ్ హెడింగ్ ఉంది కదా, వెల్కమ్ టు సిఎస్ఎస్, దీనికి మనం ఏదైనా పర్టికులర్ స్పెసిఫిక్ గా స్టైల్ చేంజ్ చేయాలి. ఓకే, సో ఈ పర్టికులర్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ ఓపెన్ చేస్తున్నా, చెక్ చేయండి. 3 ఇక్కడ హెడింగ్స్ ఉన్నాయి, వెల్కమ్ టు HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. జస్ట్ సిఎస్ఎస్ కి నేను చేంజ్ చేస్తున్నా. సో ఎట్లా చేంజ్ చేయాలి మనం ఇన్లైన్ సిఎస్ అంటే? జస్ట్ ఫస్ట్ మనం ఇక్కడ స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇచ్చిన తర్వాత స్టైల్ యాడ్ చేయండి. స్టైల్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైనా పర్టికులర్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అసైన్ చేయొచ్చు. సో సింపుల్ గా నేను ఏదైనా కలర్ అసైన్ చేస్తున్నా, కలర్ కి ఏదైనా వాల్యూ ఇస్తున్నా, ఎగ్జాంపుల్ రెడ్ అని. సో సేవ్ చేస్తున్నా, రీఫ్రెష్ చేస్తున్నా, చెక్ చేయండి. జస్ట్ మనం ఏదైనా ఎలిమెంట్ కి స్టైల్ ఇచ్చినా అదే ఎలిమెంట్ కి ఇక్కడ చేంజెస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏదైనా పర్టికులర్ స్టైల్ అప్లై చేస్తున్నా, ఎగ్జాంపుల్ ఓకే సంథింగ్ ఫాంట్ ఫ్యామిలీ ఉంది. సో ఫాంట్ ఫ్యామిలీ చేంజ్ చేసి ఇక్కడ వర్డ్ అన్న యాడ్ చేస్తున్నా, సేవ్ చేస్తున్నా, రీఫ్రెష్ చేస్తున్నా, చూడండి చేంజ్ అయిపోయింది. ఓకే, సేమ్ ఇట్లానే మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ అలైన్మెంట్ చేంజ్ చేస్తున్నా. ఇక్కడ టెక్స్ట్ అలైన్మెంట్ ఈక్వల్ టు సంథింగ్ సెంటర్. ఓకే, సెంటర్ సేవ్ చేస్తున్నా, రీఫ్రెష్ చేస్తున్నా, సెంటర్ లో వచ్చేసింది. ఇట్లా నాకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి, లేకపోతే బాడీ చేంజ్ చేయాలి. ఓకే, సంథింగ్ బార్డర్ చేంజ్ చేస్తున్నా. ఇక్కడ బార్డర్ ఈక్వల్స్ టు ఏదైనా సాలిడ్ 2 పిక్సెల్, ఏదైనా బ్లాక్ కలర్ నాకు బార్డర్ కావాలి. సో చూడండి నాకు బ్లాక్ కలర్ బార్డర్ వచ్చేసింది. సో ఇట్లానే మనకు ఏదైనా పర్టికులర్ స్పెసిఫిక్ గా ఏదైనా ఎలిమెంట్ కి మనం స్టైల్ చేంజ్ చేయాలంటే మనం ఇన్లైన్ సిఎస్ఎస్ యూజ్ చేయాలి. సో ఇది పర్టికులర్ H1 కి అప్లై చేస్తే ఈ H1 కి అప్లికేబుల్ అవుతుంది. వేరే మన పేజ్ లో 10 హెడింగ్స్ ఉన్నాయి, 100 హెడింగ్స్ ఉన్నాయి, ఆ పర్టికులర్ హెడింగ్స్ కి అప్లికేబుల్, ఇది అప్లికేబుల్ కాదు. ఓకే, సో దిస్ ఇస్ ద ఇన్లైన్ సిఎస్ఎస్. ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.